హలో గైస్, వెల్కమ్ టు ప్రకాష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం ఒక మొబైల్ని అయితే టేర్ డౌన్ చేసి చూపిస్తున్నాను. ఇది ఏ మొబైల్ అంటే వివో S1 Pro మొబైల్. ఇది మొత్తం డిస్ప్లే అయితే బ్రోకెన్ అయిపోయింది. ఇది అసలు ఏం పని చేయట్లేదు. దీన్ని అయితే మనం ఇప్పుడు టేర్ డౌన్ చేసి చూపిస్తాం. దీని లోపల అసలు ఏముంటుందో, దీని బ్యాటరీ ఎంత, అసలు దీంట్లో ఎట్లా పనిచేస్తుంది మొత్తం అయితే మీకు అంటే ఎట్లా పనిచేస్తుంది అంటే దీని లోపల ఏమేమి ఐటమ్స్ అంటే ఉంటాయో లేదు మీకు దీన్ని అయితే టేర్ డౌన్ చేసి మీకు చూపిస్తాను అనమాట. చూడండి ఒకసారి. నా దగ్గర అయితే మొబైల్ హోల్డర్ లేదు. దీన్ని అయితే ఫస్ట్ అయితే రిమూవ్ చేసేస్తాను. ఒకసారి చూడండి. ఇదిగోండి గైస్, నేనైతే రిమూవ్ చేసేసాను. ఇప్పుడు దీంట్లో అయితే ఇది బ్యాటరీ అయితే అన్నమాట 4500 mAh 17.40 Wh బ్యాటరీ అయితే ఉంది. దీంట్లో 4 కెమెరాస్ అయితే ఉన్నాయి. ఇది మెయిన్ కెమెరా, ఇది వైడ్ యాంగిల్, ఇది మైక్రో, ఇదేమో సెన్సార్ అనమాట. ఇది డెప్త్ సెన్సార్. ఇప్పుడు దీని అయితే రిమూవ్ చేసేద్దాం. ఇక్కడ స్క్రూస్ ఉన్నాయి కదా, మీరు ఇలాంటిది ఒక స్క్రూ డ్రైవర్ తీసుకోండి. కనబడుతుంది అనుకుంటున్నాను. దీన్ని కూడా మీకైతే రిమూవ్ చేసి చూపిస్తాను. చూడండి, నేను స్క్రూస్ అయితే రిమూవ్ చేసేసాను. దీన్ని అయితే ఇప్పుడు తీసేద్దాం నార్మల్గా. ఇదే తీసాను ఫస్ట్. ఇక్కడ ఈ క్యాప్లో వేసేద్దాం. కవర్ ఉంటుంది కదా, దీన్ని బట్టి ఇట్లా రిమూవ్ చేసేయండి. ఇదే సిల్వర్ ఫాయిల్ మొత్తం ఉన్నది అనమాట. దీనికైతే కవర్ కేసు లాగా ఉంది. చెప్పాను కదా, 50 MB మెయిన్ కెమెరా అని. డెప్త్ సెన్సార్ మెయిన్ కెమెరా ఇది మిడిల్లోది. ఇప్పుడు బ్యాటరీ వైర్ అయితే రిమూవ్ చేసేద్దాం. నార్మల్ అయితే క్లిప్ లాగే ఉంటుంది. ఇది నార్మల్ ఇట్లా పట్టుకొని లాగండి. దీన్ని తీయాలంటే ఇక్కడ కవర్ ఉంటుంది. ఈ కవర్ పట్టుకొని ఇట్లా లాగండి. కవర్ తీసేయండి ఫస్ట్. ఈ కవర్ ఇలా తీసేసి ఇది ప్రస్తుతానికి అయితే మనకి రావట్లేదు. ఇది ఒకసారి చూద్దాం. వచ్చింది. చాలా తిన్ ఉంది. ఇది చాలా లైట్ వెయిట్ కూడా ఉంది. ఒక లిథియం పాలిమర్ బ్యాటరీ అనమాట. ఇది బ్యాటరీలో 3 టైప్స్ 4 టైప్స్ ఉంటాయి అనమాట. నాకు కూడా సరిగ్గా తెలియదు. నాకు తెలిసిన అయితే లిథియం పాలిమర్, లిథియం అయాన్, లిథియం ఫాస్ఫరైడ్ అంటే లిపో బ్యాటరీ అనమాట. ఇది పక్కన పెట్టేద్దాం. ఇక్కడ కనబడుతుంది కదా, ఇది స్పీకరు. మనం ఫోన్ మాట్లాడుతుంటే కనబడుతుంది కదా స్పీకర్, అది వినబడుతుంది కదా స్పీకర్. ఇదే అనమాట. ఇక్కడ ఇదైతే మెయిన్ ప్రాసెసర్ అనమాట. ప్రాసెసర్ లాగే మనకి ఇది ఉపయోగపడుతుంది. పైన ఉన్నది సిల్వర్ కవర్ అనమాట. ఇది ఈ కెమెరాస్ అయితే తీసేద్దాం. దీని లోపల ఇప్పుడు స్క్రూస్ ఉన్నాయి కదా, ఈ స్క్రూస్ అయితే రిమూవ్ చేసేద్దాం అనమాట. ఇక్కడ కనబడుతుంది అనుకుంటున్నాను, కనబడుతుంది కదా. ఈ స్క్రూ అయితే రిమూవ్ చేసేద్దాం. ఒక నిమిషం గాయ్స్. స్క్రూస్ అయితే రిమూవ్ చేసేసాను. చూడండి ఒకసారి. ఈ కెమెరాస్ కూడా తీసేద్దాం. ఇది పక్కన పెట్టేద్దాం. మెయిన్ 50 ఇది కూడా తీసేద్దాం. ఇది ఒకటి 3 లాస్ట్ అండ్ ఫైనల్. దీన్ని ఓపెన్ చేస్తాం. వచ్చిన ఇక్కడ క్లిప్ ఉంది. ఇక్కడ నుంచి బ్యాటరీ అంటే ఇక్కడ టచ్ ఫింగర్ ప్రింట్ డిస్ప్లే నుంచి అయితే వైర్స్ ఇక్కడ దాకా ఉన్నాయన్నమాట. 2 క్లిప్స్ అయితే తీసేద్దాం, రిమూవ్ చేసేద్దాం. ఒకటి, ఈ రెండోది కూడా తీసేద్దాం. ఓకే, ఇంత సింపుల్. వచ్చింది. ఇక్కడ ఇంకో వైర్ ఉందన్నమాట, దీన్ని కూడా తీసేద్దాం. ఇది దీనిది ఓకే. ఇది పవర్ బటన్స్ అనమాట. ఇది పవర్ అండ్ వాల్యూమ్ అండ్ డౌన్ బటన్. ఇది ఈ వైర్ ఇట్లా తీసేద్దాం. మొత్తానికి అయితే రిమూవ్ చేసినాం. ఓకే, ఇక్కడ ఇంకేదో ఉంది, వచ్చేసింది. ఏం లేదు అక్కడ. చూడండి, లోన మొత్తం డొల్ల. స్పీకర్ ఉంది ఇక్కడ. స్పీకర్ తీద్దామా వద్దా? వద్దులే, ఇట్లా ఉంచుద్దాం. ఇది అల్యూమినియం ఫ్రేమ్ అనమాట. చూడండి, స్ట్రాంగ్ అవుతుంది. ఇది
గట్టిగా ప్రెస్ చేసినా కూడా ఏమైతే బెనకట్లేదు. ఇది స్ట్రాంగ్ అవుతుంది ఇది చెప్పాలంటే. ఇక్కడేదో కోడ్ ఉంది, ఈ కోడ్లు అయితే మనకు అర్థం కావు. తర్వాత దీని గురించి మనం ఎందుకంటే దీని గురించి తెలుసుకోవట్లేదు కదా. ఓకే, కింద ఇది స్పీకర్ అనమాట. స్పీకర్ ఉన్న దీంట్లో ఒక వైబ్రేటర్ మోడ్ ఉంటుంది. కింద ఇక్కడ వైబ్రేటర్ మోడ్ ఒకటి, స్పీకర్, టచ్ సెన్సార్, డిస్ప్లేకి ఇన్ డిస్ప్లే కాబట్టి డిస్ప్లే కడితే ఒకటి ఉంటుంది అనమాట. అంతే, దీంట్లో ఏముండదు. దీనైతే ఇక్కడ పక్కన పెట్టేద్దాం, పక్కన వద్దులే ఇక్కడ పెట్టేద్దాం. ఇది చూడండి, చెప్పే కదా ఇందాక ఇది ప్రాసెసర్లా పనిచేస్తుంది. ఇది స్టోరేజ్, ఇది స్టోరేజ్ మొత్తం దీంట్లోనే ఉంటుంది. ఇది సిమ్ ఈజెక్ట్ పిన్, సిమ్ ఉంటుంది కదా, సిమ్ డ్రైవ్. ఇది చూడండి, ఇదైతే దీంట్లో అయితే వస్తుంది అనమాట. ఇక్కడ దీంట్లో పక్కన పెట్టేద్దాం. ఇది ఇంకోటి ఉందన్నమాట, 32 MP సెల్ఫీ ఫ్రంట్ కెమెరా. 32 MP సెల్ఫీ కెమెరా అయితే ఉందన్నమాట ఇక్కడ. ఇది మనకి నేను లైట్ ఆన్ చేస్తాను, ఇప్పుడే బాగా కనబడుతుంది అనుకుంటా. ఇదైతే సెన్సార్, ఇది కెమెరా సంబంధించిన సెన్సార్ అనమాట. ఇది ఎట్లా అంటే మనం పాకెట్ మోడ్ అవి పడతాయి కదా, అది దీనివల్లే ఉంటుంది. కెమెరా అయితే పని చేయదు, ఎందుకంటే మనకి ఓన్లీ కెమెరాకే పనిచేస్తుంది. ఇప్పుడు మనం దీని ముందు ఏదైనా హ్యాండ్ పెడితే పాకెట్ మోడ్ అలాంటివి చూపిస్తుంది కదా, అది దానికి సంబంధించిన సెన్సార్ అయితే ఇదనమాట. దీంట్లో చెప్పాం కదా నార్మల్ ఇంతే. ఇది స్టోరేజ్, బ్యాటరీ, ర్యామ్ అయితే ఇక్కడ ఉంది. ఇది ర్యామ్ అయితే ఇక్కడ ఉంది మనకి. ఇదైతే ప్రాసెసర్, ఇదైతే ప్రాసెసర్ మెయిన్ డివైస్ మొత్తం ఇక్కడే ఉంటుంది. స్టోరేజ్, ర్యామ్ అయితే ఈ ప్లేస్లో ఉంటుంది. మనకి ఇక్కడ ఒక చిన్న ఎల్ఈడి అయితే ఉంది అనమాట. మనం ఫ్లాష్ ఆన్ చేస్తాం కదా, ఫ్లాష్ లైట్ ఇది. ఇది వచ్చే నార్మల్గా ఉన్నప్పుడు అయితే చాలా బ్రైట్ ఉంది, కాకపోతే చిన్నగా ఉంది చూడ్డానికి అయితే. ఇక్కడ ఇది రాసింది, క్లిప్స్ కూడా ఇంతే అనమాట. ఇది ఈ మాత్రం దానికి మనం ఫోన్లు 30,000, 40,000, 50,000 పెట్టేది కొంటాం అనమాట. అంత రేటు నాకైతే వర్త్ అనిపించాలి ఈ ఫోన్ అయితే. ఈ ఫోన్ అరౌండ్ 20,000 ఉంటుంది. నాకైతే అంత ఏమో నాకైతే తెలియదు కదా దీన్ని ఎంత కష్టపడి తయారు చేస్తారో. కష్టపడి అంటే ఫ్యాక్టరీలోనే తయారయ్యేది. దీంట్లో స్పీకరు చెప్పే కదా ఇందాకనే, ఇది దీని నుంచి అయితే పవర్ సప్లై వైర్ ఇది ఉంది మొత్తానికి అయితే. వేరేది నాకు తెలియదు ఫ్రెండ్స్, మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి అనమాట, నేను చూస్తాను. ప్రతి ఒక్క కామెంట్కి అయితే నేను రిప్లై ఇస్తాను. మీరైతే కామెంట్ చేయండి, దీంట్లో మీకు ఏ డౌట్ ఉన్నా. నాకు కూడా అంత తెలియదు. నార్మల్ ప్రోడక్ట్లు అయితే ఇస్తాం, మనం సెల్ ఫోన్ షాప్లో అయితే పనిచేయం కదా. ఈ అల్యూమినియం ఫ్రేమ్ ఉందన్నమాట దీంట్లో. ఇంకా దీంట్లో ఏమున్నాయి, ఓకే. ఇప్పుడు దీన్ని ఎలా ఉందో అలానే ఫిట్ చేసేద్దాం. ఇది నాకు డౌటు, ఇక్కడ బ్లూటూత్, ఇది బ్లూటూత్ అనుకుంటుంది. బ్లూటూత్ సంబంధించిన డివైస్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇది చూడండి, బ్లూటూత్ సంబంధించిన డివైస్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చిన్న స్లాట్ అవుతుంది చూసారు కదా, ఇక్కడ మీకు కనబడట్లేదు అనుకుంటున్నాను, కెమెరా క్వాలిటీ బాగాలేదు. ఓకే, ఇంతే గాయ్స్. ఇప్పుడైతే మనం దీని అయితే ఎలా ఉందో అలా పెట్టేద్దాం అనమాట. వెయిట్, ఫస్ట్ అయితే దీన్ని పెట్టేయాలి. వెయిట్లో పక్కకు అనేసి ఇది ఉంది కదా, నాకైతే ఒకటే హ్యాండ్తో పెట్టాలంటే చాలా కష్టంగా ఉంది. అందుకోసమని స్టాండ్ అయితే త్వరలోనే తీసుకుంటాం. 1500 సబ్స్క్రైబర్స్ అయితే మీకు ఇంకా బెటర్ వీడియోస్ అయితే వస్తాయి, ఎందుకంటే అప్పుడు అయితే మనకి చాలా బాగుంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. ఇది క్లిప్ అయితే ఇలా పెట్టేసాను, ఇది పెట్టేసాను అనమాట. ఓ షర్ట్, దీని క్లిప్ అయితే కింద, దీని క్లిప్ కింద ఫోల్డ్ అయిందనమాట. దీన్ని చూసుకోలేదు మనం, ఒకసారి మళ్ళీ తీయాలి. ఓకే, వచ్చేసింది.
ఇదే క్లిప్ అనమాట. మనం దీనికోసం వెతికింది. దీని వేసి పెట్టేసాం. అది ఏంటంటే పవర్ బటన్స్ ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, సక్సెస్ఫుల్లీ పెట్టేసాం ఇది కూడా. ఇంకా ఈ వైర్స్ కదా, ఈ వైర్స్ ఇక్కడ ఒకటి వైర్ ఉంది, బ్లాక్ వైర్, ఇక్కడ పెట్టేయాలి. చూసారు ఫ్రెండ్స్, ఇది ఇక్కడైతే పెట్టేశాను. నాకు తెలిసి ఈ వైర్ సిగ్నల్ వైర్ అనుకుంటా. ఇప్పుడు కెమెరాస్ అయితే పెట్టేద్దాం. ఇక్కడ 50 ఇది కాదు, ఇక్కడికైతే కెమెరా పెట్టేద్దాం. సింపుల్, ఇది మొత్తం క్లిప్సే ఉంటాయి. అంతే. నెక్స్ట్ ఇదొకటి, ఇక్కడ ఒకటి పెట్టేసాం. లాస్ట్ అండ్ ఫైనల్ కెమెరా ఇది. ఇప్పుడు బ్యాటరీ అయితే పెట్టాలన్నమాట, రీప్లేస్ బ్యాటరీ వైర్స్ అయితే పెట్టాలి. చూసి జాగ్రత్త చేయండి. మీది ఏ ఫోన్లో మీరు వాడేది ఏ ఫోన్ కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఈ కవర్ ఇలా క్లోజ్ చేసింది. ఇందులో కవర్తో కవర్ చేసింది. ఇది స్టిక్ కావట్లేదు, ఎందుకంటే ఇప్పుడు మనం తీసాం కదా, మనం చేతికున్న టెస్ట్ అయితే పట్టింది. ఇప్పుడైతే మనం ఇక కేసు ఉంది కదా, ఈ కేసు అయితే పైన పెట్టేసి జాగ్రత్తగా పెట్టేయాలి. ఓకే, ఇంతే. ఇది స్క్రూస్ వేసేద్దాం. సక్సెస్ఫుల్గా స్క్రూస్ అయితే ఫిట్ చేసాను అనమాట. ఇప్పుడైతే మనం దీన్ని బ్యాక్ పైన అయితే ఫిట్ చేద్దాం. ఏముండదు, నార్మల్ ఇట్లా అంతే. ఫిట్ అయిపోయింది చూడండి, అంతే అనమాట. ఈ సిమ్ ఇది కూడా సిమ్ ఇన్సెట్ చేస్తాం కదా, దీన్ని కూడా పెట్టేసేద్దాం. అంతే. మొత్తానికైతే దీని లోపల ఏముంది అయితే చూసేసాను. నెక్స్ట్ వీడియో కోసం మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.